హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వల్చర్స్ అంటే రాబందుల గురించి, మన పర్యావరణ వ్యవస్థలో వాటికున్న అద్భుతమైన ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం. పాండమిక్ ప్రిపేర్డ్నెస్ అనే మాట వినగానే మనలో చాలామందికి ఏం గుర్తొస్తుంది? బహుశా పెద్ద పెద్ద ల్యాబ్స్, కొత్త వ్యాక్సిన్స్ లేదా ప్రత్యేకమైన సూట్లో ఉన్న హెల్త్ వర్కర్స్ ఇవే కదా? కానీ ఈరోజు మనమొక ఊహించని హీరో గురించి తెలుసుకోబోతున్నాం. ప్రజారోగ్యాన్ని కాపాడే ప్రకృతి యొక్క అత్యంత ముఖ్యమైన సంరక్షకుల్లో ఒకరి గురించి. ఆ సంరక్షకుడే ఈ వల్చర్ అంటే రాబందు. సరే, ముందుగా వల్చర్స్ను మనం నేచర్స్ క్లీనప్ క్రూగా చూద్దాం. అంటే ప్రకృతిని శుభ్రపరిచే సిబ్బంది అన్నమాట. ఇవి కేవలం చనిపోయిన వాటిని తినే పక్షులు మాత్రమే కాదు, మన పర్యావరణ వ్యవస్థకు అస్సలు పేరు కూడా బయటకు రాని అసలైన సంరక్షకులు. ముందుగా కీస్టోన్ స్పీసీస్ అనే పదాన్ని అర్థం చేసుకుందాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఒక పాతకాలపు రాతి వంతెనను ఊహించుకోండి. ఆ వంతెన ఆర్చ్ మధ్యలో కీస్టోన్ అని ఒకే ఒక్క రాయి ఉంటుంది. ఆ ఒక్క రాయే మొత్తం నిర్మాణాన్ని పడిపోకుండా పట్టి ఉంచుతోంది. అలాగే పర్యావరణ వ్యవస్థలో కొన్ని జీవులుంటాయి. వాటి సంఖ్య చాలా తక్కువగా ఉన్నా వాటి ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. వాటినే కీస్టోన్ స్పీసీస్ అని అంటారు. వల్చర్స్ అనేవి అలాంటి ఒక కీస్టోన్ స్పీసీస్ అన్నమాట. ప్రకృతిలోనే అత్యంత సమర్థవంతమైన వ్యర్థ నిర్వాహకులుగా ఇవి పనిచేస్తాయి. మరి ఇవి మనల్ని ఎలా కాపాడతాయి? ప్రధానంగా పాథోజన్లను అడ్డుకోవడం ద్వారా. ఇంతకీ పాథోజన్ అంటే ఏంటి? చాలా సింపుల్. మనకు జబ్బులను కలిగించే బ్యాక్టీరియా, వైరస్ లేదా ఏదైనా ఇతర సూక్ష్మజీవిని పాథోజన్ అని పిలుస్తారు. వల్చర్స్ మన ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. ఎలాగంటే, అవి చనిపోయిన జంతువుల కళేబరాలను తింటాయి. దీనివల్ల యాంథ్రాక్స్, రేబీస్ లాంటి ప్రమాదకరమైన వ్యాధికారకాలు వ్యాపించకముందే నాశనమైపోతాయి. ఇది కేవలం మన నేల, నీరు కలుషితం కాకుండా ఆపడమే కాదు, జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకే ప్రమాదాన్ని అంటే జూనోటిక్ స్పిల్లోవర్స్ను కూడా బాగా తగ్గిస్తుంది. కాని ఇంత ముఖ్యమైన ఈ పక్షుల జనాభా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అదొక నిశ్శబ్ద విపత్తు. దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి టైమ్లైన్ చూడండి. 1980ల సమయంలో భారతదేశంలో 40 మిలియన్లకు పైగా, అంటే అక్షరాల 4 కోట్ల వల్చర్స్ ఉండేవి. అయితే 1990ల మొదట్లో పశువుల కోసం డిక్లోఫెనాక్ అనే ఒక మందు వాడకం విపరీతంగా పెరిగింది. దాని తర్వాతేమైందో తెలుసా? కేవలం ఒక్క దశాబ్దంలోనే వల్చర్స్ జనాభా ఒక్కసారిగా పడిపోయింది. ఈ పతనం ఎంత తీవ్రంగా ఉందంటే ఏకంగా 95%, అంటే 100లో 95 రాబందులు కనుమరుగైపోయాయి. ఇది నిజంగా ఊహకు అందని చాలా ఆందోళన కలిగించే విషయం. ఇంతకీ ఈ పతనానికి కారణమైన డిక్లోఫెనాక్ అంటే ఏమిటి? ఇది పశువులలో వాపు, నొప్పిని తగ్గించడానికి వాడే ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. ఇది పశువులకు ఎలాంటి హాని చేయదు, కాని వల్చర్స్కు మాత్రం ఇది ప్రాణాంతకం. ఎలాగంటే, ఈ మందు వాడిన పశువుల కళేబరాలను తిన్న వల్చర్స్లో కిడ్నీ ఫెయిలియర్ జరిగి అవి చాలా వేగంగా చనిపోయాయి. సరే, వల్చర్స్ లేకపోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రమాదాలు మొదలయ్యాయో చూద్దాం. ఇది ఒక డామినో ఎఫెక్ట్లా ఒకదాని తర్వాత ఒకటి వ్యాపించింది. ఈ పోలిక చూడండి. వల్చర్స్ ఉన్నప్పుడు చనిపోయిన జంతువుల కళేబరాలు గంటల్లోనే శుభ్రపడిపోయేవి, వ్యాధులు అదుపులో ఉండేవి. కానీ వల్చర్స్ లేనప్పుడు ఆ కళేబరాలు రోజుల తరబడి కుళ్ళిపోవడం మొదలుపెట్టాయి. దీంతో పాథోజన్స్ పెరిగిపోయి వ్యాపించాయి. వల్చర్స్ లేకపోవడంతో ఏర్పడిన ఆ ఖాళీని వీధికుక్కల వంటి ఇతర జీవులు భర్తీ చేశాయి. దాని ఫలితంగా మనుషులలో రేబీస్ కేసులు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఈ సమస్య కేవలం మన దేశానికే పరిమితం కాదు, ఇదొక ప్రాంతీయ సమస్య. దీనికి కారణం సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే. అంటే ఏంటంటే, ఇది 30 దేశాల మీదుగా లక్షలాది పక్షులు వలస వెళ్లే ఒక ప్రధాన మార్గం. ఈ మార్గంలో పక్షులు ప్రయాణిస్తుండటం వల్ల ప్రమాదాలు కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి చాలా సులభంగా వ్యాపిస్తాయి. ఇప్పటివరకు మనం సమస్య గురించి చూశాం. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో, అంటే వాటి మనుగడ కోసం జరుగుతున్న పోరాటం గురించి తెలుసుకుందాం.
అదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా వల్చర్స్ను కాపాడటానికి గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు డైక్లోఫెనాక్ లాంటి హానికరమైన మందులను నిషేధించి వాటికి బదులుగా మెలాక్సికామ్ వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు వాటి జనాభాను పెంచడానికి ప్రత్యేకంగా క్యాప్టివ్ బ్రీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటికీ నేషనల్ యాక్షన్ ప్లాన్స్, అంతర్జాతీయ సహకారం ఎంతో బలాన్నిస్తున్నాయి. భారతదేశంలో కనిపించే కొన్ని ముఖ్యమైన వల్చర్ జాతులు ఇవి. ఇక్కడ మీరు చూస్తున్న మొదటి 4 జాతులు అంటే వైట్ రమ్డ్ వల్చర్, ఇండియన్ వల్చర్ లాంటివి క్రిటికలీ ఎండేంజర్డ్ జాబితాలో ఉన్నాయి. దాని అర్థం అవి అడవిలో అంతరించిపోవడానికి కేవలం 1 అడుగు దూరంలో ఉన్నాయని. మనం ఐయుసిఎన్ క్రిటికలీ ఎండేంజర్డ్ అని అన్నాం కదా, అసలు దాని అర్థమేంటంటే ఒక జీవజాతి అడవిలో అంతరించిపోయే ప్రమాదం అత్యంత ఎక్కువగా ఉందని అర్థం. ఇది ఆ జాతి మనుగడకు ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటిది. భవిష్యత్తులో రాబోయే పాండమిక్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వల్చర్ సంరక్షణను ఒక పటిష్టమైన వ్యూహంగా ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇదే పోస్ట్ 2025 స్ట్రాటజీ. ఈ భవిష్యత్ వ్యూహం 5 కీలక సూత్రాలపై ఆధారపడి ఉంది. మొదటిది, శాటిలైట్ టెలిమెట్రీ లాంటి టెక్నాలజీతో ప్రమాదాలను మ్యాప్ చేయడం. 2, వన్యప్రాణులు, పశువులు మరియు మనుషుల ఆరోగ్య డేటాను ఏకీకృతం చేయడం. 3, అన్ని రంగాల వాళ్లు అంటే పర్యావరణ, పశువైద్య, ప్రజారోగ్య సంస్థలు వన్ హెల్త్ విధానంలో కలిసి పనిచేయడం. ఇక 4, ప్రాంతీయ సహకారం. చివలిగా 5, స్థానిక సమాజాన్ని ఇందులో భాగస్వాములను చేయడం. మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. వల్చర్స్ను రక్షించడం అంటే కేవలం పక్షులను కాపాడటం కాదు. ఇది భవిష్యత్తులో రాబోయే మహమ్మారిని నివారించడానికి మనం పెట్టగల అత్యంత తెలివైన, తక్కువ ఖర్చుతో కూడిన పెట్టుబడి. ఈ మాట ఈ విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. మన తలలపై వల్చర్స్ తిరుగుతుండటమనేది జీవ వైవిధ్యాన్ని రక్షించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అనడానికి ఒక గుర్తు. ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న: మన గ్రహం యొక్క ఆరోగ్యాన్ని మన ప్రజల ఆరోగ్యంతో మరింత మెరుగ్గా ఎలా అనుసంధానించగలం? థ్యాంక్ యూ.